హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ బై చందు. ఈ రోజు వీడియో వచ్చేసి జావా 8లో ఉండే మెయిన్ కాన్సెప్ట్ ఫంక్షన్ ఇంటర్ఫేసెస్, లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మెయిన్గా ఇందులో మనం ఫంక్షన్ ఇంటర్ఫేసెస్ని ఎలా యూజ్ చేస్తారు, అలాగే లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ అనేవి ఫంక్షన్ ఇంటర్ఫేసెస్లో ఎలా యూజ్ చేస్తారు, ఫంక్షన్ ఇంటర్ఫేసెస్ ఎన్ని టైప్స్, అలాగే వాటి యొక్క సింటాక్సెస్ ఏంటి, ఎలా యూజ్ చేస్తారు ఫంక్షన్ ఇంటర్ఫేసెస్ని. సో ఇది మనం ఈ వీడియోలో తెలుసుకుంటాం. సో వితౌట్ ఎనీ లైట్, లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో ఇఫ్ యూ లైక్ ది కంటెంట్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్ అండ్ లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ కాన్సెప్ట్ అనేది జావా 8 మనకి ఫీచర్స్లో ఇవి రెండు మనకి మెయిన్ ఫీచర్స్, ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్, లాంబ్డా ఎక్స్ప్రెషన్స్. ఇవి మనకి జావా 8 ఫీచర్స్ గురించి ఎవరైనా మనకి ఇంటర్వ్యూస్లో అడిగితే మెయిన్గా మనకి ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్ ఎలా యూజ్ చేస్తారు, అలాగే లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ అనేవి ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్లో ఎందుకు యూజ్ చేస్తారు, ఎలా యూజ్ చేస్తారు లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ అనేవి మనకి మెయిన్గా అడుగుతారు. సో కాబట్టి ఇవి ఇంటర్వ్యూస్కి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్, ఆ తర్వాత వాట్ ఈస్ లాంబ్డా ఎక్స్ప్రెషన్, ఆ తర్వాత హౌ టు యూస్ ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్ విత్ లాంబ్డా ఎక్స్ప్రెషన్. సో మెయిన్గా లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ అనేవి ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్లో మనము మెయిన్గా యూజ్ చేస్తాము. సో అవి ఎలా యూజ్ చేస్తారు, ఎలా ఎన్ని టైప్స్ ఉంటాయి, బికాస్ ఎందుకంటే మనకి విత్ అనానిమస్ క్లాస్ అని, అలాగే నార్మల్గా మనం యూజ్ చేయొచ్చు. అలా మనం ఎలా యూజ్ చేస్తాము లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్లో అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత ప్రీ డిఫైన్డ్ ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్ ఉంటాయి, అవి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది టోటల్గా అజెండా. మనకి 4 టాపిక్స్ ఉన్నాయి. ఈ 4 టాపిక్స్ నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫుల్గా ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్, లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ని ఎలా యూజ్ చేస్తారు. సో ఫస్ట్ టాపిక్, వాట్ ఈస్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్. సో ఇఫ్ అన్ ఇంటర్ఫేస్ హ్యావింగ్ ఓన్లీ వన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్, దట్ ఈస్ నోన్ యాజ్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్. సో ఒక ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్లో మనం యూజ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఒకే ఒక్క అబ్స్ట్రాక్ట్ మెథడ్ అనేది ఉండాలి. సో ఆ ఒక్క అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంటేనే దాన్ని ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్ అంటారు. సో వాటిని రిప్రజెంట్ చేయడానికి మనం annotation యూజ్ చేస్తాం. ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అనేది ఆన్ టాప్ ఆఫ్ ది మెథడ్, ఆన్ టాప్ ఆఫ్ ది ఇంటర్ఫేస్ we will be using the ఫంక్షనల్ ఇంటర్ఫేస్, బట్ ఇట్ కెన్ బి అన్ ఆప్షన్. మనం దాన్ని యూజ్ చేయొచ్చు, యూజ్ చేయకపోవచ్చు. సో దాని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది, మనకి ఫంక్షనల్ ఇంటర్ఫేస్ రాయాలి అంటే ఫస్ట్ మనకి దాంట్లో ఒక మెథడ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో అది మెయిన్ ఇంపార్టెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను మీకు ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ రాశాను. ఇవి మనకి కొన్ని 2 టైప్స్గా రాయొచ్చు. సో నేను మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి యూజింగ్ అనోటేషన్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్. సో అనోటేషన్ యూజ్ చేసి ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అనోటేషన్ యూజ్ చేసి పబ్లిక్ ఇంటర్ఫేస్, ఇక్కడ ఎగ్జాంపుల్గా నేను కార్, వాయిడ్ గెట్ కార్ బ్రాండ్, స్ట్రింగ్ ఇది ఒక పారామీటర్ బ్రాండ్ నేమ్. సో ఇది ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్. వాయిడ్ గెట్ కార్ బ్రాండ్ అనేది ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్. సో ఇక్కడ ఒకే ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంది. సో ఇలా అయినా రాసుకోవచ్చు, లేదా మనకి అనోటేషన్ తీసేసి పబ్లిక్ ఇంటర్ఫేస్ కార్, వాయిడ్ గెట్ కార్ బ్రాండ్, స్ట్రింగ్ సేమ్ అదే, కాకపోతే ఇక్కడ మనం ఫంక్షనల్ ఇంటర్ఫేస్ తీసేసాం. సో ఇలా కూడా రాసుకోవచ్చు. దీన్ని కూడా మనం ఫంక్షనల్ ఇంటర్ఫేస్ కిందకే తీసుకుంటాం, ఎందుకంటే ఇందులో ఒకే ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంది. మనం ఒకవేళ ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్ పెట్టి 2 అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ రాస్తే అది ఫంక్షనల్ ఇంటర్ఫేస్ కిందకి రాదు. సో దాంట్లో మనం మెయిన్గా ఒకే ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉండాలి, అది ఒక రూల్. సో మెయిన్గా మనం అయితే అబ్స్ట్రాక్ట్ మెథడ్ అనేది ఒకే ఒకటి ఉండాలి. సో ఇంకోటి పెడితే అది ఖచ్చితంగా ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్ అవ్వదు. సో అది మెయిన్. దాని తర్వాత మీరు అందులో కావాలంటే స్టాటిక్ మెథడ్స్, డిఫాల్ట్ మెథడ్స్ కావాలంటే వాటిని ఇంప్లిమెంట్ చేయొచ్చు. బట్ 2 అబ్స్ట్రాక్ట్ మెథడ్స్, అంతకన్నా 1 పెట్టుకోవచ్చు, కానీ అంతకన్నా ఎక్కువ ఏమన్నా మీరు అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ రాసుకోవాలనుకుంటే అది మీకు అలో చేయదు. సో మీకు ఎర్రర్ వస్తుంది. సో అది మెయిన్ సింటాక్స్. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ టాపిక్ ఈజ్ వాట్ ఈస్ లాంబ్డా ఎక్స్ప్రెషన్స్. సో లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ అంటే అవి మెయిన్గా మనము ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్లో యూజ్ చేస్తాం. సో లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ ఆర్ used mainly in functional interfaces. It will reduce boilerplate code, unnecessary code. సో ఎప్పుడైతే మనం అన్నెసరీ కోడ్ అనేది ఎక్కువ రాస్తామో అప్పుడు మనకి దాన్ని బాయిలర్ప్లేట్ కోడ్ అంటాము. సో అన్నెసరీ కోడ్ అంటాము. సో అది రెడ్యూస్ చేయడానికి, సో అలాగే మనకి కోడ్ అనేది చాలా ఫ్లూయెంట్గా రన్ అవ్వడానికి మనము ఈ లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ అనేవి యూజ్ చేస్తాము. ఇవి మెయిన్గా ఫంక్షనల్ ఇంటర్ఫేస్లో యూజ్ చేస్తాం. సో ఈ రిప్రజెంటేషన్ ఆఫ్ లాంబ్డా అనేది మనకి within the brackets, we have to declare the variables within the brackets, and then arrow mark, and then flower bracket. In this flower bracket we have to do the implementation. So this is the representation of lambda expression. ఇక్కడ వరకు అయిపోయింది కదా, వాట్ ఈజ్ లాంబ్డా ఎక్స్ప్రెషన్స్. ఇక్కడ వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు నేను మీకు ఈ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ యొక్క సింటాక్స్ అనేది రాస్తాను. సో ఫంక్షనల్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఇచ్చాం. నేను మీకు చెప్పినట్టు ఇప్పుడు ఇంకొక అబ్స్ట్రాక్ట్ మెథడ్ అనేది ఇస్తాం. సో అది మనకి అలో చేయదు, అప్పుడు ఇక్కడ మనకి ఎర్రర్ వస్తుంది. సో కాబట్టి అది మనకి ఫంక్షనల్ ఇంటర్ఫేస్ కిందకి రాదు. సో అలాంటప్పుడు మనము ఇందులో ఒకవేళ మనం ఏదైనా ఇంకొక మెథడ్ ఒకవేళ ఇంప్లిమెంటేషన్ చేయాలి అనుకుంటే ఎక్స్ట్రాగా మనము స్టాటిక్ మెథడ్స్ కానీ లేదా డిఫాల్ట్ మెథడ్స్ కానీ ఇవ్వచ్చు. సో స్టాటిక్ మెథడ్స్ కానీ డిఫాల్ట్ మెథడ్స్ కానీ ఇవ్వచ్చు. సో అప్పుడు మనకి అది ఫంక్షనల్ ఇంటర్ఫేస్ కిందకి తీసుకుంటుంది. లేదు మనకి ఈ ఇంటర్ఫేస్తో సంబంధం లేదు, మనం ఈ అనోటేషన్ యూజ్ చేయము, తీసేస్తే మనం నార్మల్గా కూడా ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ పెట్టుకుంటే అది ఫంక్షనల్ ఇంటర్ఫేస్ కిందకే వస్తుంది. దాని తర్వాత స్టాటిక్ మెథడ్స్ ఏమైనా రాసుకోవచ్చు, డిఫాల్ట్ మెథడ్స్ కూడా రాసేసుకోవచ్చు, అది ఇబ్బంది ఉండదు. దాన్ని కూడా మనం ఫంక్షనల్ ఇంటర్ఫేస్ కిందకే తీసుకుంటాం.
సో ఇది 2 టైప్స్గా మనం ఈ ఫంక్షన్ ఇంటర్ఫేసెస్ని రాసుకోవచ్చు. సో కానీ మనం మెయిన్గా వన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉండాలి. సో ఇది డిఫరెన్స్. సో నెక్స్ట్ వచ్చేసి నేను మీకు చెప్పినట్టు లాంబ్డా ఎక్స్ప్రెషన్స్. సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్. ఫస్ట్ మనము ఒక ఫంక్షనల్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తాము. పబ్లిక్ ఇంటర్ఫేస్ కార్ వాయిడ్ గెట్ బ్రాండ్ నేమ్ స్ట్రింగ్ బ్రాండ్ నేమ్. ఇది ఒక ఫంక్షనల్ ఇంటర్ఫేస్ కదా. ఈ ఫంక్షనల్ ఇంటర్ఫేస్కి మనము మెయిన్ మెథడ్లో మనము ఆ కార్ యొక్క క్లాస్ కార్ యొక్క ఆబ్జెక్ట్ని ఇక్కడ క్రియేట్ చేసి వాటికి ఫ్లవర్ బ్రాకెట్స్ లోపల మనం ఆ మెథడ్ని ఓవర్ రైట్ చేసుకొని దాని యొక్క ఇంప్లిమెంటేషన్ చేస్తే దానిని మనము అనానిమస్ క్లాస్ అంటాం. సో ఈ మొత్తాన్ని మనము అనానిమస్ క్లాస్ అంటాం. సో నేను మీకు ఇది కోడ్ రాసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మీకు నేను ఇది ఎందుకు ఎలా ఉంటుందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది అనానిమస్ క్లాస్ అంటాను. అర్థమైంది కదా. కార్ సి ఈక్వల్ టు న్యూ కార్, దాని తర్వాత ఫ్లవర్ బ్రాకెట్, దాని లోపల మనం ఇంప్లిమెంటేషన్ చేసి ఇది మనం ఇందాక క్రియేట్ చేసిన ఇంటర్ఫేస్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ యొక్క ఆ మెథడ్ని మనం ఇందు లోపల ఓవర్ రైట్ చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. సో దానినే అనానిమస్ క్లాస్ అంటాము. దాని తర్వాత కాల్ చేస్తాం ఆ క్లాస్ని. సో ఇది ఒక మెథడ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ యూజింగ్ అనానిమస్ క్లాస్. నెక్స్ట్ వచ్చేసి లాంబ్డా ఎక్స్ప్రెషన్స్. సో మనం అనానిమస్ క్లాస్తో కూడా చేయొచ్చు. అలాగే మెయిన్గా మనం లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ ఎక్కడ యూజ్ చేస్తాం, మనం ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్లోనే మెయిన్గా యూజ్ చేస్తాం. సో యూజింగ్ లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ కూడా చేయొచ్చు. సో ఇక్కడ మనము జస్ట్ కార్కి ఏదైతే మనం ఇంటర్ఫేస్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తామో దానికి మనము ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకుంటాము. బట్ న్యూ అనే కీవర్డ్ కార్ ఇవంతా బాయిలర్ ప్లేట్ కోడ్ కాబట్టి అదంతా తీసేసి ఇక్కడ మనకు ఉండేది ఒకే ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ అని మనకు తెలుసు. సో కాబట్టి మనము లాంబ్డా ఎక్స్ప్రెషన్ యూజ్ చేస్తాం. ఏది విత్ ఇన్ ది బ్రాకెట్స్ మనం పారామీటర్స్ ఉంటే విత్ ఇన్ ది బ్రాకెట్స్లో మనం పారామీటర్స్ ఇస్తాం. దాని తర్వాత యారో మార్క్ ఇచ్చి ఫ్లవర్ బ్రాకెట్ దాని లోపల ఇంప్లిమెంటేషన్. సో మనం ఏదైతే ఇవ్వాలనుకుంటామో దాని ఇంప్లిమెంటేషన్ చేసి దాన్ని కాల్ చేస్తాం ఆ యొక్క మెథడ్ని. సో ఇది లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేసి ఫంక్షన్ ఇంటర్ఫేస్ ఎలా ఇంప్లిమెంట్ చేయడం అనేది. సో నేను మీకు ఈ 2 ఇంప్లిమెంటేషన్స్ని నేను మీకు కోడింగ్ ఎలా చేయాలో అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. సో ఫస్ట్ వచ్చేసి అనానిమస్ క్లాస్ యూజింగ్ అనానిమస్ క్లాస్. సో ఫస్ట్ వచ్చేసి నేను మీకు ఒక ఫంక్షనల్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేశాను. సో ఇది ఫంక్షనల్ ఇంటర్ఫేస్. దాని తర్వాత మెయిన్ క్లాస్లో మనం ఏం చేయాలంటే ఆ కార్కి ఎగ్జాంపుల్ అనే ఒక ఇంటర్ఫేస్ ఉంది. సో నేను ఇక్కడ ఎగ్జాంపుల్ అని తీసుకున్నాను. మీ ఇష్టం మీరు ఏది తీసుకుంటారు దాన్ని బట్టి. నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా దాన్ని ఎగ్జాంపుల్ అని పేరు పెట్టేసి నేను తీసుకున్నాను. సో ఎగ్జాంపుల్ అనేది తీసుకుంటే ఫంక్షనల్ ఇంటర్ఫేస్. సో ఎగ్జాంపుల్ సి దాని యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఆ యొక్క ఇంటర్ఫేస్ యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాని లోపల మనం ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేసి దాని లోపల మనము ఇంప్లిమెంటేషన్ చేయాలి. సో ఎలా అనేది ఓవర్ రైట్ చేయాలి. సో పబ్లిక్ వాయిడ్ మనం ఏదైతే మెథడ్ రాసామో ఆ మెథడ్ని మనం అక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం. సో పబ్లిక్ వాయిడ్ గెట్ కార్ నేమ్ సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ కార్ నేమ్ ఈజ్ హోండా అని పెట్టాం. సో అది దాని తర్వాత ఈ డాట్ గెట్ కార్ నేమ్. సో ఇప్పుడు కార్ నేమ్ని మనం ఇక్కడ కాల్ చేసాం. ఇలా మనం అనానిమస్ క్లాస్ ఏది చెప్పాను కదా దీన్ని ఇంప్లిమెంటేషన్ యూజింగ్ అనానిమస్ క్లాస్ ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్ని మనము అనానిమస్ క్లాస్ని యూజ్ చేసి మనం ఇంప్లిమెంటేషన్ చేసాము. ఇక్కడ మనకి కార్ నేమ్ ఈజ్ హోండా అని వచ్చింది కదా. సో నెక్స్ట్ వచ్చేసి యూజింగ్ లాంబ్డా ఎక్స్ప్రెషన్ యూజ్ చేసి ఎలా ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి అంటే మెయిన్గా మనకి లాంబ్డా ఎక్స్ప్రెషన్స్లో ఈ పార్ట్ అనేది ఉండదు. సో న్యూ ఎగ్జాంపుల్ అలాగే ఓవర్ రైడ్ పబ్లిక్ వాయిడ్ గెట్ కార్ నేమ్ మనకి ఎలాగో అందులో ఉండేది ఒకే అబ్స్ట్రాక్ట్ మెథడ్ అని తెలుసు. సో అందుకు మనకి పర్టికులర్గా మనకి ఆ మెథడ్ నేమ్ రాయాల్సిన అవసరం లేదు. ఎలాగో ఫంక్షనల్ ఇంటర్ఫేస్ లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్లో మనకి ఒకటే అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంటుందని తెలుసు కాబట్టి సో ఇది డైరెక్ట్గా ఇంప్లిమెంట్ అవుతుంది. సో ఇది తీసేసి ఈ యొక్క బ్రాకెట్స్లో మనము స్ట్రింగ్ మనం ఇక్కడ ఏం పారామీటర్స్ ఇవ్వలేదు కాబట్టి పారామీటర్స్ ఇవ్వనవసరం లేదు. సో డైరెక్ట్గా రాసేసి ఫ్లవర్ బ్రాకెట్. సో ఇది ఇంప్లిమెంటేషన్. బ్రాకెట్స్ విత్ ఇన్ ది బ్రాకెట్స్లో మనం ఇక్కడ పారామీటర్స్ రాసుకోవచ్చు. ఎన్ని పారామీటర్స్ ఉంటే ఆ మెథడ్కి ఆ పారామీటర్స్ అనేవి మనం విత్ ఇన్ ది బ్రాకెట్స్ ఇవ్వాలి. సో దాని తర్వాత యారో మార్క్ ఫ్లవర్ బ్రాకెట్స్ దాని లోపల ఇంప్లిమెంటేషన్. దాని తర్వాత ఆ మెథడ్ని కాల్ చేయాలి. ఇది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆఫ్ ఫంక్షన్ ఇంటర్ఫేస్ యూజింగ్ లాంబ్డా ఎక్స్ప్రెషన్. ఇది ఒక ఇంప్లిమెంటేషన్. సో ఈ 2 ఇంప్లిమెంటేషన్స్ని యూజ్ చేసి మనం ఫంక్షన్ ఇంటర్ఫేసెస్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఈ యొక్క అనానిమస్ క్లాస్ లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ ద్వారా మనం ఈ ఫంక్షన్ ఇంటర్ఫేసెస్ అనేవి మనము ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. సో ఇవి 2 మెథడ్స్ మనం చేయగలిగినవి. సో దీన్ని కూడా మనం ఇప్పుడు రన్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది కార్ నేమ్ ఈజ్ హోండా. దీన్నే మనము మెయిన్గా లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ అంటాం సింపుల్గా. సో ఇక్కడ మనకి ఎక్కువ కోడ్ లేదు, అదే అక్కడైతే మనకి చాలా కోడ్ ఉండేది. సో అది మనకి మెయిన్ డిఫరెన్స్. టైప్స్ ఆఫ్ ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్. మనకి ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్లో మనకి కొన్ని టైప్స్ ఉంటాయి. బిఫోర్ మనకి 1.8 వర్షన్ రాకముందు అయితే మనకి ఇవి మెయిన్గా మనకి ఉన్నాయి. ప్రెడికేట్, ఫంక్షన్, కన్జ్యూమర్, సప్లయర్. ఈ 4 ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్ మనకి మెయిన్ టైప్స్ ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్లో. సో ఇవి మనం మెయిన్గా యూజ్ చేస్తాము. సో ఇంటర్వ్యూస్లో కూడా మనకి మెయిన్గా ఈ ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్ గురించి అడుగుతారు. సో వాటి యొక్క టైప్స్ అలాగే ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్లో మనకి ఎలా యూజ్ చేస్తారు
మెయిన్గా ఎందుకు యూజ్ చేస్తారో అనేది మనకి చెప్పాలి మనం. సో వాటిని ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మనం ఈజీగా క్రాక్ చేయొచ్చు ఇంటర్వ్యూస్లో. సో మెయిన్గా ప్రెడికేట్ అంటే ఏంటి? ప్రెడికేట్ అంటే అందులో మనకి ఒక ఇన్పుట్ అనేది ఇస్తాము. ఇన్పుట్కి మనకి ఇచ్చినప్పుడు దాని యొక్క రిటర్న్ మనకి ఏం కావాలంటే బూలియన్ వాల్యూలో కావాలి. సో అది ప్రెడికేట్ అంటే. ప్రెడికేట్ ఇంటర్ఫేస్ అనేది మనకి ఎప్పటికైనా బూలియన్ వాల్యూని రిటర్న్ చేస్తుంది, ఒక ఇన్పుట్ అనేది తీసుకుంటుంది. అలాగే నెక్స్ట్ ఫంక్షన్. సింపుల్గా ఫంక్షన్ అంటే ఏంటంటే టేక్స్ వన్ ఇన్పుట్ రిటర్న్స్ ఏ రిజల్ట్. అది ఏంటి అనేది మన ఇష్టం. అది ఇంటీజరా, స్ట్రింగా, ఏది అనేది మన ఇష్టం. ఏదో ఒక రిటర్న్ అయితే రావాలి. ఇక్కడ మనకి అదే ప్రెడికేట్ అయితే పర్టికులర్గా బూలియన్ అనేది ఒక్కటే మనకి రిటర్న్ రావాలని చెప్తుంది. అదే ఫంక్షన్లో మనకు అలా లేదు. ఇన్పుట్ అనేది ఇస్తాము, సో ఇంప్లిమెంటేషన్ చేస్తాము, దాని తర్వాత రిటర్న్ అనేది ఎలాంటి టైప్ అయినా అవ్వచ్చు, డేటా టైప్. దాని తర్వాత కన్జ్యూమర్ ఇన్పుట్ అనేది తీసుకుంటుంది, బట్ రిటర్న్స్ నథింగ్, నో అవుట్పుట్ ఉంటుంది. సో అది వాయిడ్ అంటే మనకి ఏంటి, దెర్ ఇస్ నో రిటర్న్. సో అది కన్జ్యూమర్. అలాగే సప్లయర్ రిటర్న్స్ ది వాల్యూ బట్ నో ఇన్పుట్ రిక్వైర్స్. ఇన్పుట్ వాల్యూ మనకి ఏం లేకపోయినా సరే వాల్యూ అనేది మనకి రిటర్న్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ర్యాండమ్ వాల్యూస్ మనకి రిటర్న్ అవ్వాలి. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, math.random అని డైరెక్ట్గా మన ఇన్పుట్ లేకపోయినా కూడా డైరెక్ట్గా ర్యాండమ్ వాల్యూస్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. సో అలాంటి యొక్క మన సిచ్యువేషన్స్లో మనం ఈ యొక్క సప్లయర్ యొక్క ఇంటర్ఫేస్ని మనం డైరెక్ట్గా యూజ్ చేస్తాం. సో నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి ప్రెడికేట్. ప్రెడికేట్ అంటే ఏం చెప్పాను నేను, ఇన్పుట్ అనేది తీసుకుంటుంది. ఇన్పుట్ తీసుకున్నప్పుడు దానికి మనకి కావాల్సింది మెయిన్గా బూలియన్ రిటర్న్ రావాలి. మనకి బూలియన్ వాల్యూ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మనకి రిటర్న్ రావాలి. సో ఫస్ట్ మనం ఏం రాస్తాం, ఎలా అంటే ఇంప్లిమెంటేషన్ నేను చెప్పాను కదా, ఫంక్షన్ ఇంటర్ఫేస్ రాస్తాం మనం ఫస్ట్. సో ఫంక్షన్ ఇంటర్ఫేస్, పబ్లిక్ ఇంటర్ఫేస్, ప్రెడికేట్, దాని తర్వాత ఒక ఇన్పుట్ అనేది ఉంటుంది. ఇన్పుట్ అనేది ఇస్తాము. దాని తర్వాత బూలియన్ వాల్యూ మనకి రిటర్న్ అవ్వాలి. దాని యొక్క మెథడ్ వచ్చేసి టెస్ట్. సో ప్రెడికేట్కి మనకి టెస్ట్ అనే మెథడ్ ఉంటుంది. సో దాన్ని రిటర్న్ చేస్తాము. దాని తర్వాత మెయిన్ క్లాస్లో మనము సో ప్రెడికేట్ ఇంటీజర్, మనం ఇంటీజర్ వాల్యూని ఇన్పుట్గా ఇస్తున్నాము. సో ఇంటీజర్ అనే వాల్యూని ఇన్పుట్గా ఇస్తున్నాము. సో పి ఈక్వల్ టు, ఇప్పుడు లాంబ్డా ఎక్స్ప్రెషన్ ఎలా రాస్తాము, విత్ ఇన్ ది బ్రాకెట్స్ లోపల మనం ఏదైతే పారామీటర్ ఇస్తున్నాము, ఏది ఇంటీజర్ వాల్యూ ఇస్తున్నాం. సో నేను ఇంటీజర్ వాల్యూని అనుకున్నాను. సో దాని తర్వాత యారో మార్క్. ఇంప్లిమెంటేషన్ చేయాలంటే మనము ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేసి ఇంప్లిమెంటేషన్ చేయాలి. సో ఇఫ్ వాల్యూ గ్రేటర్ దాన్ 10 అయితే ట్రూ ఇవ్వాలి, లేదంటే ఫాల్స్. దాని తర్వాత లాస్ట్లో మనం అది ప్రింట్ చేయాలి. సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ పీ డాట్, మనకి ప్రెడికేట్లో మనకి మెథడ్ ఉండేది టెస్ట్. సో పీ డాట్ టెస్ట్ ఆఫ్, మనం ఏ వాల్యూ ఇస్తే ఆ వాల్యూకి అది చెక్ చేసుకుని వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 10 ఉంటే ట్రూ ఇస్తుంది, లేదా లెస్ దాన్ 10 ఉంటే ఫాల్స్ ఇస్తుంది. సో ఇది ప్రెడికేట్. ఫంక్షన్ అంటే ఏం చెప్పాను నేను, టేక్స్ వన్ ఇన్పుట్ అండ్ రిటర్న్స్ ది రిజల్ట్. సో ఎలాంటి డేటా టైప్ అయినా సరే రిజల్ట్లో రావాలి. అది ఏ డేటా టైప్ అనేది పర్టికులర్గా మెన్షన్ చేయడం అవసరం లేదు, ఇందులో అవసరం లేదు. బట్ అది ప్రెడికేట్ అయితే మనకి పర్టికులర్గా బూలియన్ అనేది మనకి రిటర్న్ అవుతుంది. సో ఇందులో మనకి అలా ఏం లేదు. సో డైరెక్ట్గా మనము ఒక ఇన్పుట్ అనేది ఇస్తాము, అలాగే రిటర్న్లో ఒక ఇన్పుట్ రిటర్న్ ఒక అవుట్పుట్ రావాలి. సో రిటర్న్ వచ్చేసి అది ఏ డేటా టైప్ అనేది మన ఇష్టము, ఏదో ఒకటి రావాలి. దానికి మనకి మెథడ్ ఉండేది అప్లై. ఆ అప్లై అనే మెథడ్ని మనం కాల్ చేస్తాం. ఇప్పుడు మెయిన్ మెథడ్లో ఫంక్షన్ ఇంటీజర్ అని మనం ఇక్కడ ఇన్పుట్ కూడా ఇంటీజర్ తీసుకుంటున్నాము, అలాగే అవుట్పుట్ కూడా ఇంటీజర్ అనేది తీసుకుంటున్నాము. సో ఇంటీజర్ వాల్యూ రిటర్న్ వాల్యూ ఇంటూ వాల్యూ. సో మనకి ఈ రెండింటిని మల్టిప్లై చేస్తున్నాం. సో ఏదైతే వాల్యూ ఇస్తామో అది మల్టిప్లై చేసి మనకి రిటర్న్ ఇస్తుంది. రిటర్న్ వాల్యూ కూడా ఇంటీజర్ ఇచ్చాం కాబట్టి ఇంటీజర్ వాల్యూ రిటర్న్ ఇస్తుంది. సో దీనికి 4 అనే ఆన్సర్ వస్తుంది. సో ఇది నెక్స్ట్ కన్జ్యూమర్ టేక్స్ వన్ ఇన్పుట్ రిటర్న్స్ నథింగ్. రిటర్న్ ఒక ఇన్పుట్ అనేది తీసుకుంటుంది, కాకపోతే మనకి రిటర్న్లో ఏమీ రాదు. సో అది మనకి కన్జ్యూమర్ అంటే. సో మనం ఇప్పుడు కన్జ్యూమర్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము, ఒక ఇంటర్ఫేస్ అనేది తీసుకుంటాము. కన్జ్యూమర్ ఒక ఇన్పుట్ అనేది ఉంటుంది, ఇది రిటర్న్స్ నథింగ్ కాబట్టి సో వాయిడ్ మెథడ్ అని తీసుకుంటాము. ఆ మెథడ్ నేమ్ వచ్చేసి యాక్సెప్ట్. ఇది రిప్రజెంటేషన్ ఆఫ్ కన్జ్యూమర్. సో దానిని మనం కాల్ చేయాలి అంటే ఇప్పుడు పీ డాట్ యాక్సెప్ట్ అనేది కాల్ చేయాలి మనం. సో ఇప్పుడు మనం దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము, సో కన్జ్యూమర్ ఆఫ్ ఇంటీజర్ మనం ఒక ఇన్పుట్ అనేది తీసుకున్నాం. సో అది ఇంటీజర్ తీసుకున్నాము. ఇంటీజర్ వాల్యూ ఇఫ్ వాల్యూ గ్రేటర్ దాన్ 10 అయితే సో ప్రింట్ వచ్చేసి ఏదో ఒకటి అవ్వాలి. సో డన్, కరెక్ట్ లేదా కరెక్ట్ అని పెట్టుకోవాలి. సో దాని తర్వాత మనం ఆ మెథడ్ని కాల్ చేసుకుంటే రిటర్న్ వాల్యూ వస్తుంది. దాని తర్వాత సప్లయర్ రిటర్న్స్ ది వాల్యూ బట్ నో ఇన్పుట్ రిక్వైర్స్. దానికి ఇన్పుట్ అవసరం లేదు, సంథింగ్ ఒక వాల్యూ అనేది మనం రిటర్న్ చేసుకోవచ్చు. అది ఎలా అయినా సరే. ఫర్ ఎగ్జాంపుల్ మనం ర్యాండమ్గా వాల్యూస్ ప్రింట్ చేసుకోవడం, లేదా ఒక స్ట్రింగ్ని డైరెక్ట్గా ప్రింట్ చేసుకోవడము, అలా ర్యాండమ్గా మనకి అవసరం లేదు, ఒక ఇన్పుట్ అనేది అవసరం లేకుండా డైరెక్ట్గా ఏదో ఒక వాల్యూని ప్రింట్ చేయడం. సో ఇక్కడ నేను స్ట్రింగ్ అనే వాల్యూని ప్రింట్ చేశాను సప్లయర్లో మనకి గెట్ అనే మెథడ్ ఉంటుంది. సో గెట్ అనే మెథడ్ని కాల్ చేస్తాం. సో ఇవి మెయిన్ టైప్స్ మనకి, ఏవి ప్రెడికేట్, ఫంక్షన్, కన్జ్యూమర్, సప్లయర్. దీస్ ఆర్ ది మెయిన్ టైప్స్ ఆఫ్ ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్. సో మనకి ఇంటర్వ్యూలో మెయిన్గా అడిగేది ఈ జావా 8 ఫీచర్స్లో ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్ ఎలా యూజ్ అవుతాయి, అలాగే ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్లో లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు, వాటి యొక్క ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్ టైప్స్ ఏంటి, ప్రీడిఫైన్డ్ ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్ ఉంటాయి. నేను మీకు చెప్పాను కదా 4 టైప్స్ ఉన్నాయి, ప్రెడికేట్, కన్జ్యూమర్, ఫంక్షన్, సప్లయర్ అని. సో వాటి మీద క్వశ్చన్స్ అడుగుతారు. ఫస్ట్ క్వశ్చన్ నాకు తెలిసి ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అంటే ఏంటని అడుగుతారు, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్ అడుగుతారు. సో మెయిన్గా ఇవైతే అడుగుతారు. వాటిని మీరు వాటి యొక్క రిప్రజెంటేషన్, వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలని నేర్చుకుంటే మీకు ఈజీగా మీరు ఫంక్షన్ ఇంటర్ఫేస్ లాంబ్డా ఎక్స్ప్రెషన్స్లో మీకు ఈజీగా
వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో ఇది ఫంక్షన్ ఇంటర్ఫేసెస్ అండ్ లాంబ్డా ఎక్స్ప్రెషన్స్